ఏంటి ఫారిన్ విజువల్స్ చూపిస్తున్నారని ఇదేదో ఇంగ్లీష్ సినిమా అనుకుంటున్నారా? పక్కా తెలుగు సినిమా అండి బాబు. సర్లే కానీ ఫస్ట్ హీరోని చూద్దామా హీరోయిన్ చూద్దామా? లేడీస్ ఫస్ట్. వీళ్ళందరినీ చూసి మనం చూడబోయే హీరోయిన్ కూడా ఇలాగే సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటారా? ఐఎమ్ సో సారీ. పేరు మహాలక్ష్మి. జనరల్ గా అమ్మాయిలు కోపం వస్తే అడుగుతారు, మరి మహాలక్ష్మి కోపం వస్తే బాక్సింగ్ రింగ్ బయట కోచ్ లా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇతను ఎవరు అనుకుంటారా? ఇతని పేరు. ఆ గురించి మేము చెప్పుకుంటాం బాబు. రైతు బజార్లో పచ్చిమిర్చి అమ్ముకునే స్టేజ్ నుంచి ఆస్ట్రేలియాలో ఆంధ్ర మిర్చి రెస్టారెంట్ రేంజ్ కి ఎదిగాం. వెల్కమ్ టు ఆంధ్ర మిర్చి. దట్ ఈస్ పిచ్చయ్య. ఈ అమ్మాయి ఎవరండి? మా అన్నయ్య కూతురు. చదువుకోవడానికి ఆస్ట్రేలియా వచ్చింది. చదువు పూర్తయ్యేసరికి పెళ్లిడికి వచ్చింది. ఇండియాకి వెళితే ఎక్కడ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోమంటాడోనని ఇక్కడే ఉండిపోయింది. ఇంతకీ మీరు బిల్లు కట్టారా? మర్చిపోయానే. నాకు గుర్తుందే. అమ్మా మహాలక్ష్మి. అమ్మ బాబాయ్. సార్ ఫిగర్ కత్తిలా ఉంది. ఎవరండి ఈవిడ? మా ఆవిడ. హాయ్. ఏమండి ఈ రోజు డేట్ ఎంత? పిచ్చి మొహం ఎందుకురా? టేబుల్ నెంబర్ 5 లో వాడు డేట్ కావాలి అని అడుగుతున్నాడు. కడుపు కాలా? డేటు కావాలి డేటు కావాలి అంటే ఇంగ్లీష్ లో నాతో వస్తావా అనే. మరి వెళ్ళనా? వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తావు కదా. చంపేస్తాను అనుకున్నావు. Hey man, send me her. I'll give you money. అమ్మా మహాలక్ష్మి. బాబాయ్. టేబుల్ నెంబర్ 5. ఓకే బాబాయ్. ఏసుగుర్రం లాంటి ఇలాంటి అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే ఎలాంటి జాకీ కావాలి? నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ భరతాలు కట్టుంటే. ఇతనే మన హీరో. బాబు నిద్రవుతున్నాడు. ఈలోపు ఇంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది, అది చూసిద్దాం. పేరు కృష్ణారావు. పెట్ నేమ్ కిట్టు. ఏజ్ 55. మ్యారేజ్. ఇతనికి ఒక స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలో ఏ మగాడు చేయలేని పనులు ఇతను చేస్తుంది. మిస్టర్ కృష్ణ, 5 ఏళ్ల క్రితం ఈ కృష్ణకు పెళ్లి చేయమని నేను ప్రాధేయపడి అడిగా, చేయలా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నా అల్లుడికి పెళ్లి చేయమని నేను అడుగుతున్నా. కనీసం ఇదేనా చేయవయ్యా? ఎటు చూసినా మగవాసనే వచ్చే ఇంట్లో అగరబత్తి లాంటి ఆడవాసన వచ్చేటట్టు చేయను. ఆయన మర్యాదగా చెప్తున్నా, నా అల్లుడికి పెళ్లి చేసాయి, లేకపోతే నాకు చేసాయి. సారీ భక్త. చందు, రాత్రంతా తెలుగు యాక్షన్ సినిమాలు చూడటం, బాడి పొద్దెక్కేదాకా నిద్ర లేకపోవటం. నాన్న చందు, లేచి ఒక మార్నింగ్ తగ్గేయరా. కూర్చోనా? కూర్చున్నా. నేను నోరు అది మూసుకుని వెళ్ళిపోనా? కర్మరా నాయనా. చందు చందు చందు. వీడి పేరు సీను. అనకాపల్లి నుంచి ఆస్ట్రేలియాకి చదువుకోవడానికి వచ్చాడు. అది తప్ప అన్ని చేస్తుంటాడు. ఓ షిట్, టైం 10 o'clock. ఇంకా నిద్ర లేకపోతే ఏం చేస్తావు? అయ్యో బాబోయ్, ఏందమ్మా చందుగానికి నిద్ర లేపలే? అలా తెలుగులో ఏడవరా. మై సన్. బ్లెస్ చేసావా? నా కొడక అని తెలుగులో తిట్టలేక ఇంగ్లీష్ లో తిట్టు. నువ్వు లేపు. ఒరే చందు, చందుని లేపాలంటే లోనకు దూరాలి. ఒలింపిక్ గ్రౌండ్ లో బాబీ గారిని కొడతారని చెప్పా. బాబీ గారి కాదు, కొట్టడం అంటే ఇష్టం. చందు, నీకు మంచి ఆఫర్ ఇచ్చారా? బాగా ఫైట్ చేసి నాకు మంచి పేరు తేవాలి. రంగంలోకి దూకు మావా. కానీ స్లో కొరకరా, నేను ఎక్కువ కొరకలేను. పేరు చందు. మొన్ననే చదువు పూర్తయింది. కష్టపడి కరాటే, జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నాడు. పెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కాకపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో, నేర్చుకున్న విద్యలన్నీ అప్లై చేయకపోతే అంతకంటే చిరాగ్గా ఉంటుంది. కొన్నేళ్ల నుంచి ఎవరైనా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. మరి వాడు ఏమవుతుందో. సిటీ రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకూడదు. ఒపేరా హౌస్ రక్తంతో తడిసి ముద్దవాలా. ఏమైందిరా? ఫైట్ ఉంటుందన్నా? ఉంటదిరా.
ఉందేరా నా మీద కోపడుకుంటది. ఒరే పాపిగా ఆగిపోయారేట్రా? కొట్టుకోడ్రా, ఆపత్ర చాందూరు నుంచి వచ్చాం, పొద్దున్న నిద్రలేపు తీసుకొచ్చాడ్రా. కొట్టుకోడ్రా మాయ. ఒరే ఎందుకు కొట్టుకోవట్లేదురా? కాంప్రమైజ్ అయిపోయారా? కాంప్రమైజ్ అవటం ఏంట్రా? ఏం చేయమంటావురా? నా చెల్లికి లైన్ ఎందుకు వేస్తున్నావు అడిగితే వీడి చెల్లికి లైన్ వేసుకోమని కూల్ గా చెప్పాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగా నచ్చేసింది రోయ్. వాడి చెల్లి కలర్ బ్లాక్ అయినా ఫిగర్ కేక. దేవుడా, నా ఫైట్ చేసే ఛాన్స్ ఎవడిస్తాడు? మావోయ్ నిన్ను ప్రతి తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకోవాలి. అరే 26 ఏళ్ల కుర్రోళ్ళకి ఏమేం కావాలో నీకు కరెక్ట్ గా తెలుసు మావా. అలాగే మందులో ఒక విస్కీ, ఒక వోడ్కా, ఒక జిన్ను, ఇలా రకరకాలు ఎలా చెప్పావు. అమ్మాయిల్లో కూడా ఒక చైనీ,